ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ అట హాజరైన మరో ముగ్గురు నిందితులట. ఒక్కొక్కరు 1,00,000 పూచీకత్తట 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. హాజరు కాని ఎఫ్ఈఓ ప్రతినిధి ఆల్బర్టో లాంగోకు మరోసారి సమన్లు జారీ. తదుపరి విచారణ ఆగస్టు 25కి వాయిదా వేశాడు. పోయిండా నిన్న ఫార్ములా ఈ రేసు కేసు మళ్ళీ మొదలు తెచ్చిర్రు. చెప్పినా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రజలను డైవర్ట్ చేయాలనుకుంటో ఎప్పుడే కేసీఆర్ మీద ఒక కేసు, కేటీఆర్ మీద ఒక కేసు, హరీష్ రావు మీద ఒక కేసు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఒక కేసు. ఈ ఎప్పటికి ఇదే డ్రామా. ఇంకా మళ్ళీ పోనీ ఈ కేసులో పురోగతి పడతాయంటే 0. అది విచారణ పూర్తి అయ్యేది లేదు, అలా దొంగలు దొరికేది లేదు, వాడిని జైలు వేసేది లేదు. మంది ముందర డబ్బు కొట్టాలకి అంతే, మంది ముందర డబ్బు కొట్టడానికి పనికొస్తాను. ఇక ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరైనట. నిన్న శుక్రవారం ఇదే కేసులో A2 మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరు బిఎన్ రెడ్డి, A4 స్పోర్ట్స్ కన్సల్టెంటు ఏఎస్ నెక్స్ట్ జన్ ప్రతినిధి గొడవ కిరణ్ మల్లేశ్వరరావు ఏసీబీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తుల ముందు అటెండ్ అయ్యారు. ఇంతమంది అయ్యారు. A1, A2, A3, A4 అందరు కలిసి అటెండ్ అయినట. లాస్ట్కి అలా మిగిలింది 0, అలా నుంచి తెలంగాణ పిల్లలకు ఒరిగింది 0. ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో పోయిన పైసలానికి వెనక గుంజుకొస్తాడు, అది కూడా 0. పోనీ కేటీఆర్ ఆస్తిలోకి వెళ్ళడానికి గుంజుకొస్తాడు, అది కూడా 0. పోనీ చివరిగా న్యాయస్థానం ముందు కల్వకుంట్ల తారక రామారావు దోషిగా నిలవిచ్చి ఇగో ఈయన ఈ తప్పు చేసిన ఆధారాలు ఇవ్వాలంటే అది కూడా 0. ఈ 0 పనికి మన సమయం మొత్తం వృధా. మీరు చెప్పురి, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి అవసరం వచ్చిందో ప్రతిసారి కేటీఆర్ను కేసీఆర్ను ఇలాంటి రాజకీయంగా డైవర్ట్ చేసాను వాడతలేడా అంటే ప్రజలందరికీ తెలుసు. 100కు 100% నువ్వు దానికి తప్ప దేని వాడతలేవు. సో ప్రజలు మరి పిచ్చోళ్ళ, ప్రజలు ఇవన్నీ చూస్తూ ఊరుకుంటారా? ఏం చేసినా రేవంత్ రెడ్డి మాట ఏంటంటే మరి తెలుస్తుంది భవిష్యత్తులో ఏం కథ, ఏం జరుగుతుంది, ప్రజలు ఎంతవరకు నమ్ముతారు. ఈ ఫార్ములా ఈ రేస్ కేసు కానీ ఈ మంది పిల్ల మొగల ఫోన్లు విన్నాడని చెప్పేసి వాడు ఉన్నదా. ఇప్పుడు భార్య పిల్లల ఫోన్లు విన్నాడని మీకు అనిపించినప్పుడు, మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు, మీరు అవి విన్నప్పుడు మీ రక్తం ఎంత మారగాలి? ఈ పాటికి కస అయిపోవాలి. మరి నిజంగా మంది పిల్ల మొగల ఫోన్ వింటునో లేదంటే ఫార్ములా ఈ రేస్ కేసునో ఇంకో దాంట్నో నిజంగా మీకు రేవంత్ రెడ్డికి రోషం ఉంటే, లేదంటే నిన్ను బెడ్రూమ్లోకి వెళ్ళి గుంజుకొచ్చిరన్న శరం నీకుంటే, ఆ సిగ్గు నీకుంటే ఇప్పటిదాకా అసలు బయట ఉంటారా? ఆయన నువ్వు రోషం దాక్కుపోవడవు, శరం దాక్కుపోవడవు. నీకు నిజంగా శరం ఉంటే ఇలా ఒక్క సాక్ష్యం అన్నా బయట వేసి ఇగో ఇది కల్వకుంట్ల తారక రామారావు చేసిన తప్పు, ఇది కేసీఆర్ చేసిన తప్పు, ఇదిగో సాక్ష్యం అని గొర్రెలం గుంజుకపోతే మీ అందరం సై అంటు. గుంజే దమ్ము లేదా? ఏతులకు మార్తలు రాసివి ఇజ్జతి పోగొట్టుకుని ఇప్పుడు 2 నెలల పొద్దా ఎవ్వనన్నా వాని మీద బటగాల్సి మీద వేసి గాయ చేసుడు తప్ప వాని దగ్గర ₹1 అవినీతో ₹1 సాక్ష్యము బయట వేయలేకపోతుంది. ఇలా ఎందుకు రేవంత్ రెడ్డి అసమర్థుడు అవుతుందంటే గిందుకే నువ్వు పరిపాలనలో అసమర్థుడివే. ఇలా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నట్టు ఇది కూడా 0నే. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం 0నే. లేదు ప్రతిపక్ష నాయకులు నిన్ను వేధించిన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిన్ను చిత్రహింసలు పెట్టిన వాళ్ళపైన నువ్వేనా యాక్షన్ తీసుకుంటున్నావు, అది కూడా 0నే. అంతలో 0ల రాజ్యం నడుస్తాను ఇప్పుడు. సో ఈ 0ల రాజ్యంలో మళ్ళీ ఈయనట కోర్టుకు పిలిచిరట. ఇంకా నాంపల్లి కోర్టుకు మంచి ఆయన పౌడర్ వేసుకొని మంచి ఏసీ కార్లో పోయి ఏసీకి వచ్చి ఉంటాడు అంతే. ఇలా ఒరిగింది ఏం లేదు, గలియే కూడా ఏం లేదు. ఈ ఫార్ములా ఈ రేస్ కానీ, ఈ మంది పిల్లమూల ఫోన్ కేసు కానీ, ఇంకా ఏదైనా కానీ రాజకీయం కోసం వాడతాడు అంతే. ఈ కేసులు డైవర్షన్ కోసం.